ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. ఇక్కడ యేసు ప్రభు సాతాన్ని గద్దించాడు. గెట్ అవుట్, పో అవతలకి అని గద్దించాడు. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క సంభాషణ, యేసు ప్రభుకి సాతానికి మధ్య సంభాషణ చూస్తున్నప్పుడు యేసు ప్రభు ముందు సాతానుడు నిలబడినట్టుగానే ఉన్నాడు కదండి. యేసు ప్రభు సాతాను ముందు సాతానుడు యేసు ప్రభు ముందు నిలబడి, అంటే ఒక మనిషిగా యేసు ప్రభుని శోధించడం, యేసు ప్రభు గెట్ అవుట్ అని వాడిని తరిమివేయడం మనం చూస్తున్నాం. నిజంగా యేసు ప్రభువుని శోధించిన సాతానుడు వాడి యొక్క రూపములో, ఒక మనిషి రూపంలో కానీ లేక క్రూరమైనటువంటి ఆ యొక్క రూపంలో కానీ వచ్చాడా? ఫిజికల్గా వచ్చాడా? లేకపోతే ఎలా వచ్చాడు అంటే బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. సాతానుడు యేసు ప్రభు దగ్గరికి ఫిజికల్గా ఒక శరీరధారిగా వచ్చాడా అంటే బైబిల్లో రాయబడలేదు. సరికదా, అలా వచ్చినట్టు సాతానుడు ఫిజికల్గా ఇంకొకరి దగ్గరికి వచ్చి శోధించినట్టు కూడా ఎక్కడ మనకి బైబిల్లో లేదు. మరి ఎలా వచ్చి ఉంటాడండి యేసు ప్రభు దగ్గరికి అంటే తలపుల ద్వారా వచ్చాడా లేక శరీరధారిగా వచ్చాడు? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే సింపుల్గా ఒక ఆన్సర్ నేను చెప్తాను. ఒక సమయంలో యేసు ప్రభుని పేతురు అంటారు, ప్రభువా, ఆయన నిర్గమం గురించి చెప్తున్నప్పుడు, ఇలా నేను మనుషుల చేత కొట్టబడతాను, చంపబడతాను, 3వ దినం లేపబడతాను నేను చెప్తున్నప్పుడు నీకు అటువంటిదో రావడమా అని చెప్పి పేతురు యేసు ప్రభు చేపట్టుకుని అది జరగకుండా ఉండను గాక అంటే వెంటనే పేతురు ఆ మాట్లాడదన్నాడా యేసయ్య? ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. చెప్పండి, ఇక్కడ పేతురుని గద్దించినప్పుడు సాతానుడు అక్కడ ఉన్నాడా? ఒక సాతానుడు ఒక రూపంలో ముందున్నప్పుడు యేసు ప్రభు వాడిని చూసి గద్దించిన వెనక్కి పో అంటే నిజంగా అక్కడ సాతాను ఉన్నట్టుంది కదా. బైబిల్లో సాతానుడు యేసు ప్రభునే కానీ తన సేవకులనే కానీ మనుషుల్ని శోధించినప్పుడు ఒక దురాత్మగానో ఒక తలపులతోనో ఒక ఆలోచనతోనో శోధించినట్టుగా ఉంది, కానీ ఒక ఫిజికల్ రూపంలో వచ్చినట్టయితే ఎక్కడా లేదు. బహుశా నేను అనుకుంటాను యేసు ప్రభు దగ్గర కూడా సాతానుడు ఫిజికల్ రూపంతో వచ్చినట్టుగా అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బైబిల్లో అక్కడ మెన్షన్ చేయబడలేదు కనుక. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభుని సాతానుడు ఎలా శోధించాడంటే, ఈరోజు సాతానుడు మనల్ని ఎలా శోధిస్తున్నాడో అలాగే శోధించాడు. ఈరోజు మనల్ని సాతానుడు ఎలా శోధిస్తున్నాడు? హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటాడు 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన వలె సహానుభవం లేనివాడు కాడు, కానీ మన వలె సమస్త విషయములలో శోధింపబడుచు. ఆయన పాపం లేని వానిగా ఉన్నాడు. ఎలా శోధింపబడ్డాడు? మన వలె. ఇప్పుడు నీవు నేను సాతానుతో శోధింపబడుతున్నాం. ఎలా శోధింపబడుతున్నాం? వాడి రూపంతో వస్తున్నాడా? 2 కొమ్ములు పెట్టుకుని వస్తున్నాడా? లేదే. సమస్తమైన అపవిత్రమైన కోరికలు మనలో పుట్టించి ఈ లోక ఆశలను మనకి కలుగజేసి లేక ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మన కళ్ళ ముందు పెట్టి వస్తున్నాడు కదా. అందులో యాకోబు భక్తుడు అంటాడు కదా, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడే శోధింపబడును. ఎలా శోధింపబడుతున్నమాట? ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ డిజైర్స్. యేసు ప్రభు ఆకలితో ఉన్నప్పుడు రాళ్ళను రొట్టిగా మార్చుకోవాలనే కోరిక పుట్టించడం, యేసు ప్రభుని రెచ్చగొట్టి జీవపు డంబముగా శోధనతో నువ్వు దూకినా నీకేమవదు, దేవదూతలు పట్టుకుంటారని శోధించడం, ఒక ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి ఆ శిఖరం మీద మొత్తం లోకందాలని చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను సాగిలపడడం, ఇవన్నీ యేసు ప్రభువుని
సాతానుడు రకరకాల ఆలోచనలతో రకరకాల ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏడవబడి మరులు కొలపబడిన వారై శోధింపబడతారని చూసారా, ఆ విధంగా శోధించాడు. మనం ఎలా శోధింపబడుతున్నాము? యేసయ్య అలా శోధింపబడ్డాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆయన థాట్స్ని రెబ్యూక్ చేయగలిగాడు. ఇక్కడ పేతురు నుంచి సాతాను వెనక్కి పో అంటే పేతురు సాతాను కాదు అక్కడ, లేక పేతురు పక్కన సాతాను నిలబడలేదు. పేతురికి ఆ తలంపు రప్పించిన సాతాను. ఏ తలంపు? దేవుని చిత్తమును చేసే పనిలో మానవుని యొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. స్పిరిట్ ఒకటి మాట్లాడుతుంది, సోల్ ఒకటి మాట్లాడుతుంది, మన ఆత్మ ఒకటి మాట్లాడుతుంది, మన మనసు మరొకటి చెప్తుంది. మన మనసు లోకానుసారమైన వాటి మీద ఉంటుంది. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. మన మనసు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. భూ సంబంధమైన వాటి మనసు అంటే ఏంటి? ఈ శరీరాన్ని కష్టపెట్టదు, ఈ శరీరాన్ని సుఖపెడుతుంది, దేవుని కొరకు ఏ విధమైన రిస్క్ తీసుకోనవ్వదు, దేవుని కొరకు కష్టపడి పని చేయనవ్వదు, ఇంకొంచెం పడుకో, ఇంకొంచెం రిలాక్స్ అవ్వు, ఇంకొంచెం సుఖపడి అంటుంది మనస్సు. దాన్ని మనం రెబ్యూక్ చేస్తూ ఉండాలి. మనసు మీద వాడు రకరకాలుగా మనలను మరలు కొలిపి శోధిస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి యేసు ప్రభువుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన తనకు వచ్చిన థాట్స్ని రెబ్యూక్ చేయగలిగాడు. ఎదటి వారు తను బలహీనపరిచే థాట్స్ని కూడా పేతురు అలా మాట్లాడుదాం లేదు. పేతురు తప్పు కాదు, పేతుని శోధిస్తున్న సాతానుడు, సాతానా నా వెనక్కి పో. యేసుక్రీస్తు మనసు కలిగి మనం ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 అంటారు, క్రీస్తు శరీరం మందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. నేను ప్రభు కొరకు కష్టపడాలి, నేను ప్రభు కొరకు రోషంగా ఉండాలి, నేను దేవుని రాజ్యం కొరకు శ్రమపడాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, ఇంకా చాలామంది ఉన్నారు కష్టపడేవాళ్ళు, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, మరి ఎక్కువ కష్టపడిపోవద్దు, అయితే అది కొద్దిసేపు టీవీ చూడు, లేకపోతే అది చేయి. ఏమి కాదంటే, అసలు ఇంత సేవ నువ్వే చేసావు, నీ శక్తి అంత గొప్పది. నెబుకద్నెజర్ నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? సాతానుడు ఎలా వచ్చాడు? ఒక థాట్లో వచ్చాడు. ఈ మహాబబులోను పట్టణం నా బల పరాక్రమాన్ని సూచిస్తున్నది కదని ఒక థాటే తన సర్వనాశనం చేసింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగంగా మనం తెలుసుకోవాల్సింది, మనం లైఫ్కి అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే, లెట్ us rebuke even our thoughts. సాతానుడు మన తలంపుల ద్వారా మనలను శోధించడానికి ట్రై చేసినప్పుడు, ఆ తలపు, ఆ బ్యాడ్ థాట్ వచ్చిన వెంటనే అది వాక్యానికి వ్యతిరేకమో, అపవిత్రమో, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు నీకు నువ్వే సాతానా పోవతలు కాదు. ఒకవేళ నువ్వు దేవుని మంచి పని చేస్తున్నప్పుడు ఎవరిని అడ్డుపెట్టి నేను బలహీనపరుస్తున్నాడా? సాతానా పోవతలు కాదు. వారు వింటే బాధపడతారా? నీ మనసులో నువ్వు అనుకో. ఆ థాట్స్ అన్నీ నాలోను కానీ, నన్ను ఆటంకపరిచే ఎదుటి వ్యక్తుల్లో కానీ ఆ థాట్స్ రప్పించేది సాతానుడే. కనుక యేసు ప్రభు లాంటి జీవితం మనం జీవించడానికి ఆశపడుతున్నాం. కాబట్టి యేసు ప్రభు వలె దేవునికి లోబడదాం, అపవాదిని ఎదురెద్దాం, గద్దెద్దాం, వాడు పారిపోతాడు. మనం మన థాట్స్లో సాతానుడు ఆపరేట్ చేస్తాడు. కనుక స్పిరిట్ దేవుడు ఆపరేట్ చేస్తే మన మైండ్ని సాతానుడు ఆపరేట్ చేస్తున్నాడు. కనుక ఆత్మచేత శరీర క్రియలను చంపివేయలాగున, ఆత్మచేత మన మనసును లోపరుచుకునేలాగున సమస్తమైన పాపపు థాట్ని, సమస్తమైన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తలపును గద్దిస్తూ దేవుని వాక్యానికి ప్రతి ఆలోచనను దేవునికి లోబడేలా చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చి ఫలింపజేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మాకు, మా కుటుంబాలకు రక్షణకరంగా మార్చి నీ కొరకు జీవించుటలో, మా పనిలో కానీ, వ్యాపారంలో కానీ, మా కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, స్నేహితుల మధ్య కానీ వ్యర్థమైన తలపులు వస్తే వెంటనే వాటిని యేసు నామములో బంధించి నీకు ప్రీతికరంగా జీవించి మా తలుపులన్నీ నీ పాదముల యొద్ద పెట్టి నీకు ప్రీతికరంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దిన అభిషేకం హెచ్చుగా మనకు దిగి వచ్చి మన తలుపులను, ఆలోచనలన్నింటినీ రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.